హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ జట్టు 93 పరుగులకే ఆలౌట్ అయ్యి 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ అవమానకరమైన ఓటమి ఆత్మ పరిశీలనకు దారితీసింది. ఈ అవమానకరమైన ఓటమి భారత్ జట్టు యాజమాన్యం, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత క్రికెట్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు ఓ సలహా ఇచ్చారు. భారత జట్టు యాజమాన్యం స్వదేశంలో ఆధిపత్యం చెలాయించడానికి పిచ్లను తారుమారు చేయడం మానేసి బదులుగా ప్రస్తుత ప్రపంచ స్థాయి బౌలింగ్ దాడిపై ఆధారపడాలి అని అన్నారు. భారత జట్టు పిచ్ను వదిలేసి బ్యాట్స్మెన్స్ 350 కంటే ఎక్కువ స్కోరు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించాడు. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్లో 5 టెస్టుల సిరీస్లో మంచి ప్రదర్శన ఇచ్చింది. భారత జట్టు మంచి పిచ్చులపై ఆడడం లక్ష్యంగా పెట్టుకోవాలి. 3 రోజుల్లో మ్యాచ్లను ముగించే బదులు 5 రోజుల్లో ఫలితాలను సాధించడానికి ప్రయత్నించాలి. దీన్ని గంభీర్ వింటున్నాడని ఆశిస్తున్నాను అని గంగూలీ అన్నారు. భారత టెస్టు జట్టులో మహ్మద్ షమీని చేర్చుకోవాలని మరోసారి గంగూలీ కోరారు. బుమ్రా, సిరాజ్, షమీలను మనం విశ్వసించాలి. ఈ టెస్టు జట్టులో షమీకి స్థానం దక్కుతుందని భావించాను. షమీ, స్పిన్నర్లు టెస్టు మ్యాచ్లను గెలిపిస్తారు అని అన్నారు. షమీ దేశీయ క్రికెట్లో చురుగ్గా ఉన్నాడు. ఫిట్నెస్ సమస్యలు అతన్ని జట్టులోకి తీసుకోకుండా అడ్డుకున్నాయి. 64 టెస్టుల్లో 229 వికెట్లు తీసిన షమీ చివరిగా 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టెస్ట్ ఆడాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ చుట్టూ ఉన్న వివాదం తర్వాత గంగూలీ స్పందించారు. జట్టు కోరుకున్న పిచ్ ఇదేనా అని మండిపడ్డారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.